వెల్కమ్ టు లంచ్ అవుట్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి కారణమేంటి? మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా? విమాన ప్రమాదానికి ఇంజిన్ ఫెయిలే కారణమా? బ్లాక్ బాక్స్లో ఏముంది? చివరి క్షణాల్లో పైలట్ ఏం మాట్లాడారు? ఎంత పెద్ద స్థాయిలో ప్రమాదం ఎందుకు జరిగింది? విమానం పెను అనుమానం. చర్చిద్దాం ఇవాళ లంచ్ అవుట్ డిబేట్లో. నాతో పాటు ఈ రంగానికి సంబంధించిన చాలా సీనియర్ ఎక్స్పర్టైజ్ మనతో పాటు ఉన్నారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ CEO, గతంలో ఎయిర్ ఫోర్స్లో ఫైర్ సేఫ్టీ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న SN రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ ఉన్నతాధికారి ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన సురేష్ రెడ్డి గారు ప్రస్తుతం 10TV స్టూడియోలో ఉన్నారు. SN రెడ్డి గారు, దేశంలోనే జరిగిన రెండో అతిపెద్ద విమాన ప్రమాదం అని ఇది చెబుతున్నారు. గతంలో కొన్ని విమాన ప్రమాదాలు కొంచెం కమ్యూనికేషన్ లేక ఎదురెదురుగా ఢీకొనటమో, లేదంటే కొంచెం బాగా పై ఎత్తు వరకు వెళ్ళి పడిపోవటమో అలాంటివేవో జరిగాయి. కానీ ఇది చాలా ఆశ్చర్యకరంగా ఇప్పటికి కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగిందన్న ఒక రకమైన ఆవేదన ఇంక్లూడింగ్ మీ మా అందరికీ ఉంది. అది ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా ఇలా టేక్ ఆఫ్ అయిన వెంటనే అందరూ చూస్తుండగానే అది ఏదో చిన్నపిల్లల విమానంలో పడిపోయింది. ఏమే జరిగి ఉండొచ్చు సార్ ఇంత పెద్ద ప్రమాదం? ఇంత అందరూ అంటారు కదా, ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ సేఫ్టీ అంటే చాలా కీలకంగా ఉంటుంది, చాలా తనిఖీల తర్వాత మాత్రమే దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని. అసలు ఏం జరిగి ఉండొచ్చు? With my experience of more than 25,000 hours of flying experience, sir, I was also instructor examiner all these aircraft, Avro, Boeing and Airbus 300. Sir, With my experience, I can tell that normally two engines will never fail. ఎప్పుడు ఫెయిల్ కావు. Eppadu fail kavu. Because the aircrafts are checked thoroughly by an engineer before he offers the aircraft to the pilot. And here aircraft has flown from Delhi to Ahmedabad. Sir, There were no problems at all. You want me to talk in Telugu or English? తెలుగు ఈజ్ బెటర్ సార్. Okay. టార్గెటెడ్ ఆడియన్స్ తెలుగు. ఓకే, అది అంతవరకు దానిలో ఏం లోపాలు లేకుండే. అక్కడ అహ్మదాబాద్లో 2 hours ఉన్నది. 2 hours అప్పుడు ఇంజనీర్ చెక్ చేసిండు, ఏం లోపాలు లేకుండే. ఇంజనీర్ సర్టిఫై చేసి he has offered the aircraft to the pilots. And pilots have gone and checked thoroughly every system, every part of it, internal checks, external checks, they did it. And they found ఏం లోపాలు లేవని యాక్సెప్ట్ చేసిన అనమాట. యాక్సెప్ట్ చేసినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫిట్, 100% ఫిట్. తర్వాత వాళ్ళు ఇక దానికి రిక్వైర్డ్ ఫ్యూయల్ తీసుకున్నారు, ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ టు గో టు లండన్. సో దే హ్యావ్ టు టేక్ ఎ ఫ్యూయల్ అప్ టు లండన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు ఈ పాకిస్తాన్ ట్రబుల్ తోటి పాకిస్తాన్ రౌండ్ అబౌట్ ఫ్లై చేసి పోవాలి, దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ పడుతుంది దానికి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి యూజువల్గా ఫ్యూయల్ మేము ఏం క్యారీ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి లండన్లో వెదర్ మంచిగా లేకపోతే ఒక ఆల్టర్నేట్ పోతాం. ఆల్టర్నేట్లో కూడా వెదర్ మంచిగా లేకపోతే అక్కడ ఒక 45 minutes హోల్డ్ చేస్తానికి. ఓకే, దట్ ఈస్ యాజ్ పర్ ది రూల్స్ వీఆర్ సపోజ్ టు క్యారీ. ప్లస్ ఎక్స్ట్రా ఫ్యూయల్ ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇచ్చేవాటి. ఓకే, ఇంకా ఎన్ రూట్ వెదర్ అక్కడ వెదర్ కనుక లండన్లో మంచిగా లేదంటే దాని కొరకు మళ్ళీ అగైన్ క్యాప్టెన్ విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా ఫ్యూయల్. ఓకే. So with the result what happens is when you carry maximum fuel, the aircraft is fully loaded. You got a full passengers and you got a full load of fuel, cargo, everything. But sometimes when we cannot accommodate so much of fuel, we offload the cargo. Cargo is the first thing to offload. Yes sir, okay. So that we carry our required fuel because that is required for the safety. ఓకే సార్, అవసరమైతే కార్గో తగ్గిస్తారు. కార్గో తగ్గిస్తాం. ఇంకా అవసరం ఉంటే మేము ఏం చేస్తామంటే హై టెంపరేచర్స్ ఉండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మొదలే మేము వాళ్ళకు ఇఫ్ ఐఎమ్ ఫ్లయింగ్ టుమారో ఐ విల్ టెల్ దెమ్ టుడే ఇట్ సెల్ఫ్, రేపు డోంట్ టేక్ ఫుల్ ప్యాసింజర్స్, ఓకే, కీప్ అట్లీస్ట్ 10 on the స్టాండ్ బై. మేము వచ్చి క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్యూయల్, తర్వాత మీరు తీసుకోవాలని చెప్తాం. ఓకే సార్, అంటే రేపు ప్రయాణం చేయాల్సిన విమానం సంబంధించి ముందుగానే చెప్తాము, అంటే అవసరమైతే ప్రయాణికులు తగ్గించండి అని కూడా చెప్తారు. అన్ని మొదలు చెప్తాం అనమాట. ఓకే, రేపు డోంట్ టేక్ ఫుల్ ప్యాసింజర్స్, take 10 passengers less. After I come, we will decide. Okay. And if I have to carry extra fuel, then I will not accept even 1 out of the 10. Okay. But అవసరం ఉంటే నా ఫ్యూయల్ కనుక తక్కువ ఉంటే I accept 1 or 2 or maybe 4 like that. చెప్తారు. ఇట్లా అవుతుంది అనమాట. అట్లా మనం ఫ్యూయల్ క్యాలిక్యులేషన్. ఫుల్లీ లోడెడ్ ఎయిర్క్రాఫ్ట్ అయినప్పుడు ఏమైందంటే విత్ దట్ ఇవాళ కొంచెం టెంపరేచర్ కూడా హై టెంపరేచర్స్ ఉన్నాయి. సో ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ విల్ బి లిటిల్ పూర్. సో వీ హ్యావ్ టు టేక్ లాంగర్ రన్వే. ఓకే.
సాధారణంగా తక్కువ లోడ్ ఉంటే ఇంతే రన్వే అయితే ఫుల్ లోడ్ ఉన్నప్పుడు వి టేక్ దిస్ మచ్ ఆఫ్ రన్వే. ఓహో. సో అవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసుకొని డిసైడ్ చేస్తాం అన్నమాట. అట్లే పైలట్స్ దే క్యాలిక్యులేటెడ్, దే టేకెన్ అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్, ఎవ్రీ కేర్ హ్యాస్ బిన్ టేకెన్. అండ్ ఇద్దరు పైలట్స్ కూడా దే ఆర్ వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్. That one pilot has got 10,000 hours, one pilot has got 8,000 hours, one pilot has got more than 1,000 hours or something like that. సో అన్ని బాగానే ఉన్న అంతవరకు టేక్ ఆఫ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ బోత్ ది ఇంజన్స్ హ్యావ్ ఫెయిల్డ్. ఎస్ సార్. దేర్ ఇస్ నెవర్ ఎన్ ఇన్స్టెన్స్ ఎనీవేర్ బోత్ ఇంజన్స్ ఫెయిలింగ్ టుగెదర్. ఒక ఇంజన్ ఫెయిల్ కావచ్చు, సిస్టమ్స్ మే నాట్ వర్క్. అందుకొరకే మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పైలట్స్కు అన్ని ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఇంజన్ ఫైర్ అయితే ఏం చేస్తావు, నువ్వు హైడ్రాలిక్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఎలక్ట్రిక్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఇట్లా మేము అన్ని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం అనమాట. కానీ 2 ఇంజన్ ఫెయిలియర్ అనేది లేదు కనుక వీ డోంట్ ఈవెన్ గివ్ ట్రైనింగ్ ఫర్ 2 ఇంజన్ ఫెయిల్. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు సార్, ఫస్ట్ టైం ఇది 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం. ఒక్కసారి జరిగింది. రెండోది ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్లో అయింది. బర్డ్స్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఒక హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ have come and gone into both the engines. Okay. And both the engines have failed. So luckily height ఉండే, టైం ఉండే, అందుకొరకు ఆయన పోయి రివర్లో ల్యాండ్ అయ్యాడు. యూ ఆల్మోస్ట్ హర్డ్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్ దట్. లక్కలీ నో వన్ డైడ్ అండ్ ఆల్ దట్. సో అది ఒకటే సిచ్యువేషన్ తెలుసు అనమాట. అంటే ఇక్కడ ఎస్ఎన్ రెడ్డి గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఒక విమానం ఎగిరే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అర్థమవుతుంది. అంత ఈజీగా ఏదో చూసి చూడనట్టుగా గ్రీన్ సిగ్నల్ ఎవరని అర్థమవుతుంది. రెండోది, మీరు 25,000 అవర్స్ 25,000 అవర్స్ ఫ్లైట్ నడిపిన అనుభవం ఉన్న ఒక సీనియర్ మ్యాన్ మీరు. మేము అంటే యాజ్ ఏ పైలట్స్గా కూడా మేము కూడా చెక్ చేసుకుంటాము ఒకసారి అని మీరు చెప్తున్నారు. ఎంత పకడ్బందీగా ఉన్నప్పుడు అంత ఈజీగా ఎట్లా సార్ ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి? ఇంజన్ కొంచెం లోపం ఉందని మనకు ముందు తెలియదా? I was not only a pilot, I was a flying instructor and examiner. Nice sir, okay. So I was an instructor examiner all the 3 aircrafts, Avro, Boeing and Airbus 300. I trained more than 2,000 pilots on those aircrafts. Great sir. So with all that experience, I felt there is something wrong somewhere, that is the fuel supply to the engines have failed. There could be fuel contamination, or there could be supply చేసే పంప్స్ లేకపోతే ఎక్విప్మెంట్ ఏదో ఫెయిల్ అయింది. ఓకే. దాంతో 2 ఇంజన్స్, అంటే ఈ విమానానికి వాడిన ఇంధనంలో ఒకవేళ కల్తీ జరిగినా కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అవుతుంది. అందుకొరకే ఫ్యూయల్ కూడా మొదలు ఫ్లైట్లో పెట్టకముందు ఇంజనీర్ విల్ చెక్. ఐఓసి విల్ కమ్ అండ్ ప్రెజెంట్ ది ఫ్యూయల్, ఇస్ ద శాంపుల్ ఆఫ్ ఫ్యూయల్. ఓకే. ఇస్తాడు. ఓకే. ఆ శాంపుల్ ఫ్యూయల్ ఇతను టెస్ట్ చేసుకొని ఈ సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ హీ విల్ సే ఓకే నౌ పుట్ ది ఫ్యూయల్ ఆన్. ఓకే. సో అక్కడ కూడా ప్రికాషన్స్ ఉన్నాయి. విత్ ఆల్ దాట్ దేర్ వర్ some long ago there was a case where due to the contamination of fuel, the engines have failed. So అందుకొరకని అది నాకు sorry, can you get some water from me? Water. అయితే వాళ్ళు ఏం చేస్తుందంటే ఇంజన్కు ఫ్యూయల్ సప్లై లేదు. అయితే కంటామినేషన్, ఎందుకంటే ఫిల్టర్ నుంచి పోవాలి కదా, అది చెత్త ఉండేదంటే ఫిల్టర్ నుంచి పోకుండా ఆగిపోవచ్చు. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ది ఎక్విప్మెంట్ విచ్ పుట్స్ ఇంటూ, మేబీ పంప్ ఈజ్ దేర్ ఆర్ సమ్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ దేర్, వాట్ ఎవర్ ఈజ్ దేర్, వీ కాల్ ఇట్ FADEC or something like that, which is the computer controlled. That also might have failed. So whatever it could be, result is that there was a starvation of fuel and both the engines have failed. Okay. And as the power was getting lost, they made a annaru engine losing the power or engine not getting whatever it could, they could convey. Inta lopane accident ayipindi. Endukante there is no time at all. Avunu. It all happens in seconds. In seconds. Andukoraku I with all my experience, I have a firm opinion that definitely there could be some fuel system failure to fuel supply into the engines. Okay. So, but however, now they have to find out. Sir. There is a black box, we call it. Though its color is orange, but we call it black box. Black box, sir. Black okay. box. Adi color orange lo untadi. Orange lo untadi. Kar black box ani pilustaru. Petsaru. So that contains a cockpit voice recorder. Okay. And also
DFDR అంటారు, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్. దట్ రికార్డ్స్ మోర్ దెన్ 1000 పారామీటర్స్. ఓకే. ఏదన్నా ఈ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్కు సార్ ఇప్పుడు విమానం పూర్తిగా ఫ్యూయల్ మండి బాగా దగ్ధమైపోయింది కదా, అసలు పార్ట్స్ కూడా తునాతునుకులుగా మొత్తం దగ్ధమైపోయాయి. మరి అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఆ బ్లాక్ బాక్స్, ఈ రికార్డర్ ఇవన్నీ ఉంటాయి, మరి అవి కూడా కాలిపోయి ఉంటాయి? లేదు, అది చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఈస్ ది బ్లాక్ బాక్స్ ఈజ్ మేడ్ సచ్ ఎ వే, అది నీళ్ళలో పెట్టండి మీరు వారం రోజులు ఏం కాదు, దాన్ని ఫైర్లో పెట్టండి ఏం కాదు. ఇట్ ఈస్ సచ్ ఎ సేఫ్టీ సిస్టమ్ ఇట్ హెస్ బీన్ మేడ్. ఒకటి. ఇంకొకటి, ఇట్ ఈస్ ఆల్వేస్ పుట్ ఇన్ ద టేల్. నౌ ది యాక్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్, కానీ టేల్ ఈజ్ ఆల్ రైట్. అవును, బిల్డింగ్ మీద పడి ఉంది. ఎనీ యాక్సిడెంట్ యూ టేక్ ఇట్, టేల్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఓకే. మీరు ఢిల్లీ యాక్సిడెంట్ చూసుకొని, ఎనీ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ యూ సీ ఇట్, ది టేల్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. వెరీ రేర్ ఒకేషన్స్ ది టేల్ ఈజ్ ఎఫెక్టెడ్. ఓకే. అందుకొరకని వీ లొకేట్ దిస్ ఇన్ ది టేల్. సో అందుకొరకు ఇప్పుడు ఈ విమానం అయితే టేల్ మంచిగా ఉంది, తీసుకోవచ్చు. అవును. ఒకటి ఏంటంటే, ఎప్పుడన్నా విమానాలు సముద్రం మీదనో లేకపోతే మన గుట్టల మీదనో పర్వతాల మీద పడితే ఆ ఎక్విప్మెంట్ లొకేట్ చేసడానికి కష్టం కావచ్చు. అయినా కానీ దట్ ఎక్విప్మెంట్ గివ్స్ సమ్ సిగ్నల్. ఈవెన్ వాటర్లో డెప్త్ ఆఫ్ 8 meters కూడా ఇట్ గివ్స్ సిగ్నల్ అనమాట. దాంతో మనం లొకేట్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇక్కడనేది చాలా ఈజీ, ఎందుకంటే అది బర్న్ కాలేదు, దట్ ఈస్ అవే ఫ్రమ్ ది బర్న్ట్ ఏరియా అండ్ ఆల్ దట్. ఓకే. వన్ కెన్ జస్ట్ వాక్ ఇన్ అండ్ టేక్ ఇట్. ఓకే. దే మస్ట్ హావ్ టేకెన్ బై నౌ. రైట్. తీసుకొని దాన్ని ల్యాబ్లో దాన్ని డీకోడింగ్ చేయాలి. ముందు ఈ ఫెసిలిటీ మన దగ్గర ఇండియా లేకుండే. నేను యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ ఇన్ ఎయిర్లైన్స్, I got that equipment into India also. Oh, great, sir. So now that can be decoded in India also. Okay. దాన్ని ఎట్లా డీకోడ్ చేస్తామని కూడా మనం మాట్లాడదాం. No, అది మనం అంత డీటెయిల్గా ఉంటుంది, టెక్నికల్గా ఉంటుంది. Yes, sir. That may not be of much useful for discussion. Okay. అయితే cockpit voice recorder little easy to decode. But digital flight recorder, there is a lot of thousands of parameters are there. Okay. And each one has to be analyzed by an expert only. అందుకొరకు that takes few days to analyze it. Okay. So రైట్. సురేష్ రెడ్డి గారు, ఇక్కడ SN రెడ్డి గారు చాలా ఎక్స్పీరియన్స్ మ్యాన్, మీరు చాలా సీనియర్ మ్యాన్. అంటే ఒక విమానం ఎగిరేటప్పుడు విమాన ప్రయాణికులతో పాటు విమాన క్రూ యొక్క భద్రత కూడా చాలా కీలకమైంది. అసలు SN రెడ్డి గారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారా ఒక విమానం ఎగరటానికి ముందు అన్నది. ఆ దాంట్లో ఫ్యూయల్ ఎక్కించేటప్పుడు కూడా ఒకసారి అది టెస్ట్ చేస్తారన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. అందరి బాధ ఒక్కటే, అంటే ఇంత భద్రతాపరంగా ఇన్ని ప్రమాణాలు పాటించేటప్పుడు అంత ఈజీగా ఎయిర్పోర్ట్కి సమీపంలో ఒక విమానం అలాగే ఎలా కూలిపోయింది, అందులోనూ లండన్ లాంటి సుదూర ప్రాంతం వెళ్తున్న ఒక విమానం అనేది అందరికీ తొలిచేస్తున్న ప్రశ్న, అందరికీ తోల్చేస్తున్న ఆవేదన. మీరేమంటారు సార్ దీనిపైన? మొట్టమొదటిగా ఈ యొక్క సంఘటన వల్ల ఆహుతులైనటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఉంది సార్. అయితే ఈ పర్టికులర్ కేసు ఇది వారన్నట్టుగా చాలా పెక్యులియర్గా ఉంది. 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ అవ్వడం అనేది చాలా అరుదు. ఎందుకంటే దేనికి దానికి పంపింగ్ సిస్టమ్ కానివ్వండి, కంప్యూటర్ గైడెన్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఒక ఇంజన్ పైన ఒక ఇంజన్ నడుస్తుంటుంది, ఆ ఇంజన్ మీదనే ఎయిర్క్రాఫ్ట్ మొత్తం జర్నీ కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్కి వస్తే ఇది గత 11-12 ఏళ్ల నుంచి బాగానే కమర్షియల్ యూజ్లో ఉన్నది. అమెరికన్ ఎయిర్లైన్స్ కానివ్వండి, యునైటెడ్ కానివ్వండి, జాపానీస్ కానివ్వండి, మన ఎయిర్ ఇండియా కానివ్వండి, ఇట్లా చాలామంది వాడుతూ ఉన్నారు. అండ్ దీంట్లో ఇంత పెద్దగా యాక్సిడెంట్ అయిన సందర్భం కూడా లేదు. ఏదో చిన్న మొన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉండే కొంతమంది అబ్జెక్షన్స్ రేజ్ చేసినారు, కొంతమంది దాని మీద ఏదో గట్టిగానే ప్లీడ్ చేసినారు. ఏదైతే కన్జ్యూమర్స్ వివిధమైనటువంటి దేశాల వాళ్ళు మెటల్ గురించి కానివ్వండి, అల్యూమినియం, టైటానియం ఇటువంటి మెటల్స్ గురించి కానివ్వండి, అసెంబ్లీ లైన్లో కొంచెం అవకతవకలు ఉన్నాయని కానీ ఇంకా ఇట్లా కొన్ని ఉండే, కానీ అవన్నీ కూడా అధిగమించినట్టే ఉన్నది. అందువల్లనే ఎక్కువగా యాక్సిడెంట్ లేదు. ఒక్కసారి ఏదో అది పార్కింగ్లో ఉన్నప్పుడు ముంగట అండర్ క్యారేజ్ నోస్ది పడిపోవడము, అది నోస్ గ్రౌండ్కు టచ్ చేయడం జరిగింది.
ఇంకొకసారి ఎయిర్లో ఉన్నప్పుడే మన ఆల్టిట్యూడ్ సడన్గా లాస్ అయింది. ఈ రెండు తప్పితే పెద్దగా దీని మీదంగా ఎవరు అబ్జర్వేషన్లో లేదు ఇట్లా అయిందని చెప్పి, పెద్ద డేంజరస్గా అయితే లేదు. అయితే ఇది ఫ్యూజులేజ్ మొత్తం కన్స్ట్రక్షన్ చూస్తే ఇది మొత్తం కాంపోజిట్ యూనిట్ అన్నమాట. చాలా సాలిడ్గా ఉన్నది. పెద్ద అంటే డిఫరెంట్ పార్ట్స్ కలిపి చేసింది కాదు, ఒకటే యూనిట్గా చేసింది. అండ్ వింగ్ స్పాన్ కూడా చాలా పెద్దగా ఉంది, ఈవెన్ లెంత్ కంటే కూడా పొడుగుగా ఉన్నది. అండ్ ఏరోఫైల్ ప్రొఫైల్ కూడా చాలా లిఫ్ట్ అనేది చాలా గట్టిగా దానికి వచ్చేటట్టుగా ఉన్నది. అండ్ ఫ్లాప్స్ కూడా అదే విధంగా దానికి సహకరించే విధంగా మ్యాక్సిమం లిఫ్ట్ కొరకు డిజైన్ చేయబడి ఉన్నాయి. అయితే ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇక్కడ చూస్తే ఏమైందంటే ప్రమాదానికి గురైన ఈ విమానంలో ఫ్లాప్స్ కొంచెం రివర్స్ పొజిషన్ లో ఉన్నాయని, అంటే అది మనం ఇప్పుడే చెప్పలేము. అది ఎగ్జాక్ట్గా ఈ ఏటీసీ ఇది కానివ్వండి, ఫోటో వీడియో షాట్స్ కానివ్వండి, లేకపోతే విట్నెస్లది కానివ్వండి, వారు అన్నట్టు బ్లాక్ బాక్స్ది కానివ్వండి, వివిధమైనటువంటి అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్లో చూడాల్సి వస్తుంది. ఈవెన్ ఏదైతే ధ్వంసమైనటువంటి మెటీరియల్ని కూడా ఫారెన్సిక్ వివిధమైనటువంటి సైంటిఫిక్ టెస్ట్లు అయితే దాని నుంచి కూడా తెలుస్తుంది ఎట్లా ఫెయిల్ అయిన ఇంజన్స్ అని. కాలిపోయిన తీరుని ఎంత మెల్ట్ అయింది దాన్ని బట్టి కూడా బ్యాక్వర్డ్గా పోవచ్చు, దానికి ఏ విధంగా అయిందో గ్రహించవచ్చు అన్నమాట. టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది, ఇవాళ రేపు తప్పకుండా తెలుసుకుంటారు. కానీ ఇటువంటిది అయ్యింది వారు చెప్పినట్టుగా అది హైటు ఇంకా చేరలే, హార్డ్లీ గ్రౌండ్ నుంచి అరౌండ్ 425 feet పైనే ఉంది. స్పీడు లేదు, మరి ఇంజన్స్ ఫెయిల్ అయినాయి, థ్రస్ట్ లేదు. ఈ సందర్భాన పైలట్ చేయాల్సిన 800 మీటర్లు ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే మేడే అని పైలట్ మాట్లాడారు. 800 కూడా తర్వాత 625 వచ్చేటప్పుడు మొత్తం కనెక్షన్ ఏటీసీ నుంచి తెగిపోయింది అనేది ఫీట్. అయితే ఆయనకు చేయగలిగేది ఏం లేకుండా యాక్చువల్గా. అప్పటికి లాస్ట్లో మనం ఫ్లైట్ పాత్లో దాన్ని చూస్తుంటే లాస్ట్లో ఆయనకు బిల్డింగ్లు మధ్యలో వస్తున్న సంగతి తెలుసు. ఇది లోకల్ ఏరియా కదా, దానివల్ల కొంచెం నోస్ పైకి చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. అందువల్లనే అది సగంలో గుద్దుకున్నట్టుంది ఫస్ట్, అందుకే వెనక టేల్ సపరేట్ ప్రయత్నం చేసి ఉండదు సార్ పైలట్ ఆ క్షణంలో. ఆయన ఏం చేయలేడు ఇక, ఎక్కువ తక్కువ చేసింది కొంచెం ఆ బిల్డింగ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ సార్కి ఎక్కువ ఫ్లైట్ నడిపే అనుభవం ఉన్నది, వారికి తెలుసు. కానీ అంతకంటే ఎక్కువ చేయడం కూడా కుదరదు అక్కడ. దానివల్ల ఇంకోటి ఏమైందంటే ఫ్యూయల్ దాదాపు నేను అనుకుంటా మొత్తం కెపాసిటీ ఫుల్ చేసి ఉంటే 1,00,000 మీద కిలోలు ఫ్యూయల్ ఉండొచ్చు. ఆ కాన్ఫిగరేషన్ లోపల ప్రెజరైజ్డ్ కూడా ఉంటుంది కొంత మట్టుకు. దీనివల్ల అది బాంబ్ లెక్క బర్స్ట్ అవుతుంది. అదే తప్పదు, అది బర్న్ అయిపోతుంది టోటల్. అంటే ఎస్ఎన్ రెడ్డి గారు ఇక్కడ ఇందాక సార్ అన్నారు, అంటే ఆ క్షణంలో పైలట్ దేనికి ప్రయత్నం చేసి ఉండొచ్చు సార్? అంటే అది అమాంతంగా విమానం అలా పడిపోయిందా, లేదంటే పైలట్ ఇక హోప్లెస్ అయిన క్షణంలో దాన్ని ఏమైనా ల్యాండ్ చేయాలని ఏమైనా ప్రయత్నం చేసి ఉండొచ్చా? ఆ క్షణం ఏం జరిగి ఉండొచ్చు? ఆ క్షణంలో దిస్ ఈస్ బియాండ్ కంట్రోల్ ఆఫ్ ది పైలట్. హి హస్ గాట్ నో కంట్రోల్ ఆన్ ఇట్ నౌ. It has reached a stage where he cannot do anything. Even if he does, there will not be any response also. Low speed వచ్చిన తర్వాత మన కంట్రోల్స్ ఇట్లా అన్నా కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు. అందుకొరకు ఇట్ హ్యాస్ టు హిట్ ది గ్రౌండ్, ఇట్ విల్ హిట్ ది గ్రౌండ్. అంటే ఆ టైంలో స్లో చేయటం అవి ఏమి జరగవు సార్? ఏం చేయదు, విమానం హోప్లెస్ అయిపోతుంది, చేయరాదు. అయితే ఇప్పుడు ఆడ సో ఫార్ ఐ వాజ్ ఇన్ ది ఇంప్రెషన్ దట్ ఇట్ హ్యాస్ come and hit the ground and then got explosion. The fuel got fire and it was exploded there. But నిన్న ఒక ప్యాసింజర్ ఎవరైతే దానిలో బతికినాడో అతని స్టేట్మెంట్ ఏమంటారంటే ఎక్స్ప్లోషన్ అయింది తర్వాత పడ్డది అంటారు. అదంటేనేమో దెన్ వన్ హ్యాస్ టు సీ ది పొలిటికల్ యాంగిల్, హౌ ఇట్ కుడ్ హ్యాపెన్, హూ కుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, ఎవరైనా క్లెయిమ్ చేసిందా? ఇప్పుడు యూజువల్గా ఇటువంటి యాక్సిడెంట్ అయితే అప్పుడు ఒకసారి ఎయిర్ ఇండియాదే కెనడా నుంచి వచ్చే ఫ్లైట్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేసిన వాళ్ళు సిక్కులోళ్ళు
తనిష్క్ ఇన్సిడెంట్. అదే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అని క్లెయిమ్ చేయలేదు. అవును. అట్లా ఇదివరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు. అవును. అందుకొరకు ఆ డౌట్ లేదు. నేనైతే ఫర్మ్ ఒపీనియన్ దట్ ఇట్ హ్యాస్ హిట్ ది గ్రౌండ్ ఆర్ బిల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి అండ్ దెన్ ఇట్ ఎక్స్ప్లోడెడ్. ఓకే. బట్ అతడు చెప్పిన ప్రకారంగా అది, కానీ అతడు ఇప్పుడు ప్యాసింజర్ ఈ లోపల కూర్చుంటే అతనికి అంత క్లియర్గా ఉండదు, ఏం తెలియదు. ఆయన ఒక్కడ మృత్యుంజయుడే వచ్చాడు బయటికి. ఆయన ఎస్కేప్ అయిండు. ఈజ్ గాడ్స్ గ్రేస్ దట్ హీ వాజ్ లక్కీ హీ గాట్ ఎస్కేప్. ఒకటేమో ఆయనకు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే 1A సీటు పూర్తిగా క్యాబిన్కు ఇటు ఎండ్కు టచ్ అయ్యకుంటుంటుంది అనమాట. ఓకే సార్. ఓకే. లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి ABC స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే అది ఫస్ట్ క్యాబిన్కి టచ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ తర్వాత ఎకానమీ వస్తుంది. ఈ ఎకానమీ దీని మధ్యన కొంచెం సందు ఉంటుంది. అక్కడ ఎమర్జెన్సీ అది ఉంటుంది అనమాట. ఓకే. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. సో మేబీ ఆ ఇంపాక్ట్ తోటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ పోయింది అండ్ హీ వాజ్ థ్రోన్ అవుట్. ఓకే. థ్రోన్ అవుట్. ఆ థ్రోన్ అవుట్లో అటు ముందరి పడలేదు, వెనకకి పడ్డాడు. ముందరి పడితే ఫైర్లో పడుతుండే. అర్థమైంది సార్. వెనకకి పడ్డది కనుక హీ వాజ్ సేఫ్. బట్ ఎట్లా ఇంపాక్ట్ తోటి కొంచెం ఇంజురీస్ అవుతాయి. హీ హాస్ గాట్ సమ్ ఇంజురీస్ ఆల్సో అండ్ ఆల్ దాట్. అంటే మీరు చెప్తున్నారు అంటే ఇంజన్ ఫెయిల్యూరే ప్రధాన కారణం కావచ్చు అని. అంటే ఒక నిర్ధారణకు రావచ్చా, లేదంటే ఇంకా వేరే ఇతర కారణాలు కూడా ఉండొచ్చా ఈ ప్రమాదానికి? లేదు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగానైతే ఆ ఇంజన్స్ పోవటమే ఫస్ట్ రీజన్. అండ్ అవి ఎందుకు పోయినాయి అనేది నౌ ది ఇన్వెస్టిగేటర్స్ ఆఫ్టర్ దే ఓపెన్ ది రికార్డర్స్ ఎట్సెట్రా దే విల్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. దాంట్లో మంచి క్లియర్గా చూపిస్తుంది ఫ్యూయల్ పోయిందా పోలేదా, ఎక్కడ ఎంతవరకు వచ్చి ఆగింది, అంత నుంచి ఎందుకు పోలేదు. అది ఫ్యాడెక్ అని ఉంటుంది, అంతవరకు వచ్చి ఫ్యాడెక్ నుంచి బయటికి పాస్ కాలేదన్నట్టు. సో అదంతా ఇన్ఫర్మేషన్ దాని దొరుకుతుంది. దాంతో మనం we can come to a conclusion. Okay. Now after the conclusion maybe they will come to the ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు manufacturers of aircraft, manufacturers of engine, manufacturers of their equipment, FedEx equipment, they will also participate in the investigation. Okay. Airline నుంచి experienced pilots and experienced engineers will participate. DGCA నుంచి కూడా experienced engineers and pilots will participate. ఆ వరకు మనకు ఇంజన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎయిర్క్రాఫ్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్విప్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందరు కలిసి దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ థరోలీ అండ్ కమ్ టు ఎ కంక్లూజన్. దిస్ వాజ్ ద రీజన్. ది బేసిక్ రీజన్ ఆఫ్ accident investigation is to see how it has happened, how best it can be prevented tomorrow. Okay. That it should not happen again. Avunu. So that steps they have to take it. Okay. The motto of a flight safety, as the director of flight safety, I used to tell them. Yes, sir. I said it is not to pinpoint on somebody who is at fault. My entire aim is to see that how it has happened and how best it can be prevented tomorrow. Okay. అంటే మానవ తప్పిదం లేదు, సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం. అయితే అట్లే అనిపిస్తుంది. ఇక మానవ తప్పు అంటే ఒకటి వెరీ రిమోట్ ఛాన్సెస్ కుడ్ బి, మనం టేకాఫ్ అయిన తర్వాత కొంచెం దూరం అయిన తర్వాత మనం గేర్ అప్ అంటాం. ఓకే. ఆ గేర్కు రౌండ్ నాబ్ ఉంటుంది, తర్వాత ఫ్లాప్ అప్ అంటాం. ఫ్లాప్కి ఏమో ఇట్లా ఇట్లా ఫ్లాట్ ఇది ఉంటుంది. ఓకే. ఆ మిస్టేక్ కూడా కాదు, కానీ గేర్ అప్ అన్నప్పుడు బై మిస్టేక్ దిస్ పర్సన్ కుడ్ బి గివెన్ ఎ ఫ్లాప్ అప్ ఆల్సో. ఓకే. అయితే ది ఫంక్షన్ ఆఫ్ ది ఫ్లాప్ ఈస్ ఇఫ్ దిస్ ఈస్ ది వింగ్. ఓకే. వింగ్ వెనక ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది ఇంతవరకు. ఎస్ సార్, అవును. 2-3 feet ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అవటం తోటి లిఫ్ట్ ఏరియా ఈస్ ఎక్స్టెండెడ్. ఓకే. విత్ ది రిజల్ట్ యువర్ లిఫ్ట్ ఈస్ ఇంక్రీజ్. అందుకొరకే అది మేము తీసుకుంటాం టేక్ ఆఫ్ అప్పుడు యూజ్ చేయాలని. అదే కనుక మనం అది విత్డ్రా చేసేది ఉంటే సడన్ గా అంత లిఫ్ట్ పోతుంది కదా, పోయే వరకు దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ సింకింగ్ ఆల్సో. ఓకే. సో దట్ ఆల్సో రిమోట్లీ ఇట్ కెన్ హ్యాపెన్ బికాస్ దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ పైలట్స్. దేర్ఫోర్ ఐ డోంట్ థింక్ దాట్, బట్ కుడ్ బి దట్. ఓకే. మీరు అన్నట్టుగా గేర్ ఆఫ్ బదులు ఈ అంటే బై మిస్టేక్లీ ఇది చేసినా కూడా అదే the possibility that flap must have gone up. Okay. And the lift is withdrawn, so it can sink. Automatically అది శక్తిని కోల్పోద్ది, లేచే శక్తిని కోల్పోద్ది, సింక్ అవుతుంది అన్నమాట. ఓకే. బట్ అందుకొరకే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఆ గేర్కు రౌండ్ నాబ్ పెడతారు, దీనికి ఏమో ఫ్లాట్ నాబ్ పెడతారు. సో దట్ ఈవెన్ మన కన్ను మూసుకొని కూడా అటువంటి పొరపాటు కాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే. బట్ there are some incidents have happened where the captain has said something, co-pilot has done something. I can give you one example. Okay. We had a వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేకపోయినా ప్రమాదం జరుగుతుంది. Of course, it's a coordination. Okay.
It is absolutely coordination between both of them. ఓహో And what captain says, only co-pilot should do it. ఓకే Adi. Even if a captain by mistake is doing something wrong, co-pilot duty to tell him, ఓకే sir, this is not, this is unchapod. ఓకే I'll tell you one incident. We had a helicopter, government VIP helicopter. సార్ When Chandrababu Naidu was the CM, and I was in charge of the helicopter division. ఓకే సార్ చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు I was his అప్పుడు advi- అప్పట్లో ఆయన సీఎం I was his aviation advisor. Okay. I was also special secretary to government. ఓకే సార్ I participated for this new international airport, right from the selection of site onwards till it is commissioned. శంషాబాద్ Shamshabad. I was advisor to government. I was also advisor to GMR. జిఎంఆర్ ఓకే GMR. అయితే అప్పుడు ఒక పైలట్ ఉండే ఎక్స్ ఆర్మీ కర్నల్, ఆయన 58 వచ్చింది. నేను సజెషన్ పెట్టానంటే ఈ షుడ్ రిటైర్ అని. అప్పుడు డీజీసీ రూల్ వాజ్ 60 years ఉండే. ఓకే ఈ అపీల్ సేయింగ్ దట్ ఐ కెన్ గో అప్ టు 60 years, వై షుడ్ ఐ రిటైర్ అట్ 58 అని పెడితే ఫైల్ నా దగ్గరకు వస్తే నేను రాసాగా అంటే at a higher age there is a possibility that in case of an emergency he may not take appropriate action. Therefore I don't suggest extension. ఓకే అని రాసాను. రాస్తే ఇప్పుడు విఐపి హెలికాప్టర్ కనుక అందరు మినిస్టర్స్ వీళ్ళు వాళ్ళు ఎప్పుడు పోతుంటారు. అవును. సో మినిస్టర్ తోటి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. నైట్ హాల్ట్ ఎక్కడ అందరూ ఒక దగ్గర ఉంటారు చేస్తారు. అవును సో 5 మినిస్టర్స్ అనిపిస్తే అన్నారు, ఏం సార్ నిన్నటి దాకా హీ వాజ్ పైలట్ అండ్ టుడే యూ సే హీఈస్ నాట్ ఫిట్ ఓకే అని చెప్తాను. అన్నాకంటే సార్ ది ఏజ్ ఈజ్ దే సమ్ లైన్ హీ హ్యాడ్ టు డ్రా, సో దట్స్ ది లైన్ హ్యాస్ బిన్ డ్రాన్. ఓకే సో మై కాన్షియస్ ఓన్ పర్మిట్ అని అన్నా. అంటే వాళ్ళు పోయి సీఎంతో చెప్పినారు. చెప్తే సీఎం అన్నాడు అంటే సరే మీరు అడ్వైజర్ గారిని అడిగి ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని అన్నాడు. మళ్ళీ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. నేను చెప్పిన మై కాన్షియస్ ఓన్ పర్మిట్, ఇఫ్ టుమారో ఇఫ్ ఎనీథింగ్ టేక్స్ ప్లేస్ ఐ విల్ బి గిల్టీ ఆఫ్ అబ్సల్యూట్లీ మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారు కదా అని నేను రాసిన. రాస్తే హీ కుడ్ నాట్ గెట్ ఎక్స్టెన్షన్. ఓకే దెన్ సిమిలర్ హెలికాప్టర్ మధ్యప్రదేశ్లో ఉండే. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఫర్మ్ డెసిషన్ he said what advisor he said, Yes, yes. ఆయన సైన్ చేసిండు అంతే. అయితే అదే టైప్ ఆఫ్ హెలికాప్టర్ వాజ్ దేర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే మా హెలికాప్టర్ ఏమో 2 బెల్ 439, కానీ మా దానికేమో కింద స్కిడ్స్ ఉంటాయి అనమాట, దానికేమో వీల్స్ ఉంటాయి. ఓహో నేను ఎందుకు వీల్స్ తీసుకోవాలంటే నాకు వీల్స్ పెట్టేది ఉంటే ఇంకొక 250 kg బరువు ఎక్కువ అవుతుంది. అయ్యే వరకు దట్ మచ్ ఫ్యూయల్ ఐ కెనాట్ టేక్ అండ్ హెలికాప్టర్ కెనాట్ రీచ్ అప్ టు శ్రీకాకుళం. Okay. ఇట్ కెన్ గో అప్ టు వైజాగ్, బట్ బియాండ్ వైజాగ్ ఇట్ కెనాట్ గో. ఓకే సో మన స్టేట్లో పూర్తి ఎక్స్టెన్షన్ రేంజ్ ఉండాలని ఐ సెడ్ నో విల్ గో ఫర్ ది స్కిట్ సో దట్ వీ కెన్ టేక్ మోర్ ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు, కొంచెం ఫ్యూయల్ ఎక్స్ట్రా మనం ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకుంటాం, దాంతో మనం శ్రీకాకుళం కోసం వరకు పోవచ్చు ఓకే అని. విత్ దట్ ఐడియా ఐ రికమెండ్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ అండ్ వీ బాట్ దట్ సార్ట్ ఆఫ్ హెలికాప్టర్. అయితే ఈయన అదృష్టానికి ఏమైందంటే అప్పుడు ఆడ మధ్యప్రదేశ్లో దేర్ హెలికాప్టర్ పైలట్ అని కొంచెం ఓవర్ వెయిట్ వచ్చేసి ఇవన్నీ మెడికల్లీ గ్రౌండెడ్. సో మధ్యప్రదేశ్ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సమ్ అదర్ పైలట్. సో హీ వాజ్ టేకెన్ దేర్. ఓకే సో హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎస్ సార్ ఐ గాట్ రీఅపాయింట్మెంట్ ఇది అని పేరు. ఓకే ఒక దినం అక్కడ వాళ్ళది 1 year సెలబ్రేషన్ అవుతుంటే దే వాంటెడ్ టు బ్రింగ్ దట్ పొద్దువాల్ సింగర్ ఫ్రమ్ పూనా టు మధ్యప్రదేశ్. పెయిన్రు వీళ్ళు ఒక 2 ministers పెయిన్రు ఆమె తీసుకొస్తానికి, ఎందుకంటే వాటికి ఆమె కూడా పంపితే బాగుండదు. అవును సార్ అవును వచ్చేటప్పుడు నైట్లో సార్ ఒక 20 miles దూరం ఉన్నప్పుడు ఇట్ హ్యాడ్ ద రైట్ ఇంజన్ ఫెయిల్. ఓ ఈయన రైట్ ఇంజన్ షట్ చేసే వజాయి లెఫ్ట్ ఇంజన్ షట్ చేశాడు. ఓ సో వాట్ హ్యాస్ హ్యాపెండ్? దట్ మీన్స్ అప్రోప్రియేట్ యాక్షన్ హీ హెస్ నాట్ టేకెన్ అండ్ ద హెలికాప్టర్ sank and hit the ground and broke into 2 pieces. ఓకే And these 4 people also injured. Pilots ki injury అయింది, 2 ministers కు ఆమెకు ఇంజురీ అయింది. ఓకే సో దాని అంత కీలకం రైట్ రైట్. సో దాని రిపోర్ట్ వస్తే ఐ సెంట్ ఎ రిపోర్ట్ టు సీఎం. ఓకే సార్ యు రికాల్ ఐ వాజ్ అగేన్స్ట్ గివింగ్ ఎక్స్టెన్షన్ టు దిస్ మ్యాన్ Yes, sir. అండ్ సీ వాట్ హస్ హ్యాపెండ్ అది. ఓకే అంటే ఎస్ఎన్ రెడ్డి గారు ఈ ప్రమాదంలో మృత్యుంజయుడై బతికిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్, ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఈ ప్రమాదం అంటే ఇన్సిడెంట్ ఆ క్షణాల్లో వైట్ లైట్ రెడ్ లైట్ వెలిగాయి అని చెప్పారు. అంటే ఏ సందర్భంలో వెలిగాయి సార్, ఏమని అనుకోవాలి దాన్ని? వైట్ లైట్ అండ్ గ్రీన్ లైట్ వెలిగిందని అంటే విమానం క్యాబిన్లో లైటింగ్ ఏమో. విమానం లోపట రెడ్
వైట్ అండ్ గ్రీన్ లైటింగ్స్ ఉంటే వైట్ లైట్ అండ్ గ్రీన్ లైట్ వెలిగాయి, డేంజర్ సౌండ్ వచ్చింది అని చెప్పాడు ఆయన. అంటే ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు. అంటే ఏ సందర్భంలో ఈ వైట్ లైట్ గ్రీన్ లైట్ వెలుగుతాయి సార్? అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? అంటే ఆయన చెప్పిన దాన్ని నేను విన్న కాడికైతే ఆయన ఏదో సౌండ్ వచ్చిందని చెప్పాడు. తర్వాత ఇంజన్స్ లేబర్ అయినాయి అని చెప్పాడు, అంటే మళ్ళీ పుంజుకున్నట్టుగా. తర్వాత ఈ కుడ్ నాట్ మేక్అవుట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్. తర్వాత జంప్ అవుట్ అయినాడు, ఏదో అయింది. కానీ ఎగ్జాక్ట్గా మనం ఆయన చెప్పిన దాన్ని బట్టి లైటింగ్ అంటే మరి ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఏమేమి లైటింగ్ ఉందో no white light. Okay. Either white or green. కొన్ని దగ్గర వైట్ ఉంటుంది, కొన్ని దగ్గర గ్రీన్ ఉంటుంది. బట్ దేర్ ఓన్లీ 2 lights. రెడ్ అయితే ఒకటి ఉంటుంది, ఇంకోటి ఐదర్ గ్రీన్ ఆర్ వైట్. అయితే ఈ 2 లైట్స్ వెలిగాయని చెప్పినట్టు ఏంటండి, టాయిలెట్లో ఎవరన్నా ఉండేది ఉంటే ఇట్ విల్ బి రెడ్, టాయిలెట్లో ఎవరు లేనప్పుడు ఇట్ విల్ బి వైట్. ఓకే. బట్ సమ్ అర్లియర్ ఎయిర్క్రాఫ్ట్స్లో గ్రీన్ ఉంటుండే, కానీ ఇప్పుడు గ్రీన్ లేదు. ఇప్పుడు ఏమైనా వైట్ అండ్ రెడ్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో దట్స్ ఓన్లీ థింగ్. బట్ దేర్ ఇస్ నో లింక్ విత్ దాట్ అండ్ దీస్ లైట్స్ కమింగ్ అన్నది లింక్ అయితే లేదు. అట్లే నన్ను ఇవాళ వేరే టీవీ దగ్గర వాళ్ళు అడిగింది అంటే, సరే కొంతమంది ప్యాసింజర్స్ రాసిండ్రు ఎయిర్ కండిషన్ మంచిగా లేదు, ఆ యొక్క టీవీ నాబ్స్ పని చేస్తలేవు, టీవీలు పని చేస్తలేవు. అదే ఎందుకంటే ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం, సారీ ఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ లండన్ వెళ్తున్న విమానం. అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణం చేసిన వ్యక్తి ఒక వీడియో నిన్న పోస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏది పని చేయట్లేదు, కొంచెం ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంది అని ఆయన అన్నారు. అంటే లోపాలని నేను ఆల్రెడీ ఎయిర్ ఇండియా దృష్టికి తీసుకువెళ్ళాను అనేది ఆయన పోస్ట్ ఉద్దేశం. సో దాని కొరకు నేను అంటే ఇప్పుడు హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు దట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏసీ ఆన్ గ్రౌండ్ మే నాట్ బి వెరీ ఎఫెక్టివ్. ఓకే. సో కొంచెం మనకు ఏసీ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ పెద్ద స్టేషన్లలో లైక్ బాంబే, ఢిల్లీ అంటారు కదా, వేరే కింద యూనిట్ ఉంటుంది. ఇట్ గివ్స్ ఏ ఎయిర్ కండిషన్ కూలింగ్. సో వీ అటాచ్ దట్ కూలింగ్ బికాస్ వెన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ఆన్ గ్రౌండ్ ఫర్ 2-3 hours విత్ హై టెంపరేచర్ కండిషన్స్, లోపల డిస్కంఫర్ట్ ఉన్నది, అది కనెక్ట్ చేస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు దోస్ యూనిట్స్ విల్ బి లిమిటెడ్. సే 5-6 units ఆర్ దేర్. దేర్ ఆర్ 10 aircrafts ఆర్ కమ్ ఎట్ ఎ టైమ్. సో ఏదో 5 పెడితే దీనికి లేకపోవచ్చు, కొంచెం వేడి ఉండొచ్చు. అదంత పెద్ద రీజన్ కాదని. దట్ ఈస్ నాట్ ఒకటి. ఇంకోటి ఈ టీవీ నాబ్స్ ఇవన్నీ దే ఆర్ సో మైన్యూట్, దిస్ హెస్ గాట్ నో బేరింగ్ విత్ సేఫ్టీ అట్ ఆల్. ఓకే. దిస్ విల్ నాట్ యాక్ట్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ సేఫ్టీ అట్ ఆల్. ఎస్ సార్. ఓకే. అంటే సురేష్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్, అంటే ఒకవేళ ఇంజన్ ఫెయిల్యూర్ కాకుండా ఉంటే ఇంకా ఏ కారణాలు అయి ఉండొచ్చు? అంటే ఎక్కువగా బర్డ్స్ ప్రస్తావన తెస్తున్నారు చాలామంది. నిజంగా ఆ టైంలో బర్డ్స్ కానీ ఇంజన్లోకి వచ్చున్నా కూడా ఇంత ఈ స్థాయి ప్రమాదానికి ఇంజన్ ఒకవేళ వర్క్ చేయకపోవడానికి కారణం ఒకటి బర్డ్స్ కూడా. ఎందుకంటే కంప్రెసర్ బ్లేడ్స్ ఇరుగుతాయి, ఒక్కటి ఇరిగినా కూడా అన్నిటిని ఇరగొడుతుంది అది. అంటే టర్బైన్ కూడా ఇరిగిపోతుంది. బర్డ్స్ ఒక్కోసారి మీరు సార్ చెప్పినట్టు ఇందాక హడ్సన్ రివర్ మీద ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది, అక్కడ ఇంజన్ల మొత్తం బర్డ్స్ పోయినాయి. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఎక్కువ వస్తే రెండిట్లలో పోయే అవకాశం కూడా ఉన్నది. ఇంకొకటి అదొకటి ఉండొచ్చు, లేకపోతే ఆయిల్ సర్క్యులేషన్లు ఏమన్నా జామ్ అయి ఉండొచ్చు, లేదా ఈ ఫ్యూయల్ సిస్టంలో ప్రాబ్లం కావి ఉండొచ్చు. కానీ ఒకటేసారి కావడం అనేది చాలా రేర్ కాంబినేషన్. ఇక అది ఇన్వెస్టిగేషన్లే తెలియాలి అది. అంటే యాక్చువల్గా మనకున్న సీసీటీవీ ఫుటేజ్, అంటే అవైలబుల్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ బర్డ్స్ కట్ వస్తున్నట్టు కనిపించలేదు. ఆ ఏరియాలో అప్పుడు బర్డ్స్ లేకుండే. దేర్ ఆర్ 2-3 reasons for any accident. Okay. One could be mechanical failure, one could be human error, one could be very adverse weather conditions, and one could be this ingestion of bird. But weather conditions were baanu unnai. Weather condition was fine. There were no birds in that area. Okay. And human error antama ikkada the pilots and engineers all are very experienced people, and engineer has taken all the precautions and he has cleared the aircraft. Okay. Pilots also have fairly good experience. They have also accepted the aircraft and all that, and they are all well trained pilots. Okay. Well trained pilots. Okay. Therefore ఈ 4 reasons లో కూడా ఏది అనిపిస్తలేదు. ఈ 4 లో ఒకటి నేను చెప్పిన మీ మెకానికల్ అని చెప్పినాను. This what incident happened, it's close to mechanical. Okay. If the fuel is not going to engines, it is only mechanical. Either the
అది ఎవరు టెస్ట్ చేయాలి సార్? మెకానికల్ సంబంధించి ఎవరు చెప్పాలి అంటే ఇంజిన్ లో ఫెయిల్యూర్ ఉందని? అదే రేపు ఇన్వెస్టిగేషన్ లో కూడా Okay. తెలుస్తుంది అనమాట. ఓకే. వెదర్ ఎనీ పైప్ లైన్స్ టు ఇంజన్ వర్ డ్యామేజ్ ఆర్ వెదర్ FADEC was damaged which supplies the fuel to this thing, or whether any contamination in the fuel was there ఓకే. which has not allowed the fuel to go through the filters and all that. ఓకే. సురేష్ రెడ్డి గారు. అదే ఫిల్టర్స్లో ఒక్కోసారి జామ్ అయ్యే అవకాశం ఉంది. మేము కూడా పనిచేసినప్పుడు చాలాసార్లు అయ్యేది. ఆయిల్ది కూడా ప్రాబ్లం కావచ్చు. బర్డ్ హీట్ యాక్చువల్గా వారు చెప్పినట్టుగా బర్డ్ హీట్స్ అయితే అది కనిపించడం లేదు. ప్లస్ ఎనీ ఫారిన్ ఆబ్జెక్ట్ వచ్చి కొట్టిందా అని అంటే అది మనం చెప్పలేము. వేరే Foreign object వేరే height ఉండదు, height ఉండదు. అంటే Yes, sir. ఇంటెన్షనల్గా ఏదన్నా ఫైర్ చేస్తే కనుక కిందికి వెళ్ళి అది చెప్పలేము. అది ఎప్పుడైనా కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఎప్పుడు అంటే 45 seconds లోనే ఎగిరింది పడిపోయింది సార్. యాక్చువల్ మనం లేటెస్ట్ ఈ రోజు ఉదయం వచ్చిన Correct, CCTV correct, ఫుటేజ్ correct. చూసినప్పుడు I know. కూడా అంటే సురేష్ రెడ్డి గారు నా డౌట్ ఏంటంటే అది చాలా స్లోగానే దిగింది. అంటే మనం CCTV ఫుటేజ్లో చూస్తున్నప్పుడు అంటే స్లోగానే దిగుతున్నా కూడా అంత గట్టిగా ఎలా హిట్ చేసింది అన్నది I'll tell you, once aircraft is stalling, అది స్లోగా వచ్చినా కానీ ఎట్లా వచ్చినా కానీ, ఎందుకంటే వింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి కదా, అవును. అందుకు కొంచెం అంత రెసిస్టెన్స్ ఉంటుంది కనుక కొంచెం స్లోగా వస్తుంది. ఇట్ విల్ నాట్ కమ్ లైక్ ఎ స్టోన్, ఓకే. బట్ ఇట్ విల్ కమ్ విత్ సర్టన్ గ్రావిటీ తోటి వస్తుంటుంది అనమాట. దాంతో ఆ ఇంపాక్ట్ తోటి ఆ బిల్డింగ్స్ పోయినాయి ఇవన్నీ అనమాట. మనం అవి వర్టికల్గా కిందికి రాకుండా ఇటు ఫార్వర్డ్ స్పీడ్ కూడా ఉంది కదా అవును. ఎయిర్క్రాఫ్ట్ లో, మోషన్ ఇస్ దేర్. ఓకే. సో దాంతో అంటే పైలట్ ఆ బిల్డింగ్ లో తప్పించాలనుకున్నాడు లేదంటే కొంచెం ల్యాండ్ చేయడానికి ఏమైనా ప్రయత్నించారు సార్? అంటే బిల్డింగ్ రూఫ్ పైన he has no control at that time at all. ఓహో, ఇంకేం చేయడానికి He లేదు. will not be able to do Okay, ఇంకా అయిపోయింది. anything. ఇంకేం చేయాలంటే కూడా ఇంకా అది వర్స్ కూడా కావచ్చు. ఓహో. So unfortunately situation is that, Okay, and okay. all that is in the fraction of seconds. ఎస్ సార్. సురేష్ అది ఇట్లా స్టడీగా పోతున్నట్టే కనిపిస్తూ ఉన్నది. కానీ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో కిందికి వచ్చుడు కూడా స్టడీగానే వస్తుంది. కానీ ఆఖరిలో కొంచెం నోస్ అప్ అయినట్టుగా అనిపిస్తున్నది. ఆకలి కొంచెం ట్రై అంటే Maybe ప్రయత్నించి పడిపోయింది. psychological గా ముందటి ఏదైనా obstruction వస్తే psychological he might be అది trying to వస్తారు. pull it up. అది న్యాచురల్గా స్టాల్ అవుతుంది. ఆ స్పీడ్లో స్టాల్ అవుతుంది. మొత్తం Okay. ఇట్లా రౌతు లెక్క పడిపోతుంది అది. ఓకే. లేకపోతేనేమో టెయిల్ ఎండ్లో ఉన్న వాళ్ళు చాలామంది సేవ్ అవుతారు ఒకవేళ కింది నోజ్ డైవ్ అయి ఉంటాయి. అవును సార్. ఇప్పుడు ఏదైనా సరే అవును సార్. కానీ పకడ్బందీగా ఉంటాయి ఈ అవును. ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీలో. ఆ. ఈ మేజర్ ఓవరాల్స్ కానివ్వండి, ఎయిర్క్రాఫ్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ స్కెడ్యూల్స్ కానివ్వండి, ఓకే. లేకపోతే కానీ ఇన్ వెరీ బిట్వీన్ బిగ్ లెసన్ సార్. ఇట్స్ వెరీ బిగ్ లెసన్. థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఎస్ఎన్ రెడ్డి గారు. మీరు అన్నట్టుగా దర్యాప్తు నేను అన్నారు సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్టేటెడ్ దట్ చాలా డెప్త్ గా మేము దర్యాప్తు చేయవలసి చేయబోతున్నాం. వస్తుంది. లేకపోతే ఎందుకంటే గతంలో చాలా విమాన ప్రమాదాలు జరగడం ఒక ఎత్తు అయితే ఇంకా ఇది చాలా ఈజీగా కళ్ళెదుట విమానాశ్రయం అంటే ఇక్కడ ఒక్క విషయం ఎంత పెద్ద విమానం ఒక్క పడిపోయి విషయం అంటే నా అబ్జర్వేషను, వారు కూడా ఎక్కువ దీని గురించి తెలుసు. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ అనేది వెరీ సేఫ్టీ ఇష్యూ ఈజ్ ది పారమౌంట్. లైక్ హెల్త్ ఇండస్ట్రీ కానివ్వండి, అక్కడ కూడా ఒక్కొక్క డాక్టర్లకు ఎన్నెన్ని పైసలు ఇస్తారు, ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్లీ ఉంటుంది, ఎన్ని ఖర్చులు చేస్తాం మనం, ఆడ కూడా ప్రాణం పోతుంది అనే కదా. ఇక్కడ ఒక్క సెకండ్లో 100 మందిది కూడా ప్రాణం పోతుంది. అండ్ ఇట్ ఈస్ అ రిస్కీ టైప్ ఆఫ్ బిజినెస్. అయితే మనం చూసినట్లయితే ఈ సేఫ్టీ ఆస్పెక్ట్ల కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. పైలట్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వారికి సదుపాయాలు కానివ్వండి, ఎక్విప్మెంట్, టెస్టర్స్ ఇప్పుడు కాల్ ఇది అంత లేదు. ఇట్స్ ఎమర్జెన్సీ అంత కాల్ లేదు. అందరికి. మీరు- ఫ్లైట్స్, మెయింటెనెన్స్, మెకానికల్, ఇంజనీరింగ్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మీరు చూడండి, ఎయిర్పోర్ట్ ని అద్భుతంగా ఎంత కాస్ట్లీగా అయిపోయినాయి అంటే అవును. ఖర్చు టికెట్లది దాంట్లోకి ఎక్కువ పోతుంది, దీనికి తక్కువ పోతుంది. మెయింటెనెన్స్ తగ్గుతుంది. రైట్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. దానిపైన ఈ ప్రమాదం తర్వాత దృష్టి పెట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఎస్ఎన్ రెడ్డి గారు. బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయం మా 10 టీవీకి ఇచ్చారు. ఎందుకంటే ఎక్స్పర్టైజ్ చెప్పడం అనేది ఒక ఎత్తు సార్. ఎప్పుడైనా ఏదేదో మనం మాట్లాడటం ఒక ఎత్తు. 10 టీవీ ఎప్పుడు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది. అందుకే మీకు కొంత ఇబ్బంది పెట్టిన ఈ సమయానికి మిమ్మల్ని రప్పించడానికి మా ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు జరగాలి. ఈ ప్రమాదం Since you said other people also participating in it, yes sir, you ask your driver, I had no time for lunch because Yes, sir. five TV people were in my house. yes sir, ఒకటేమో నేను అది
TV9కి వచ్చి స్టూడియోకి వచ్చేసాను. అవును. చేసి పోయే వరకు అక్కడ 5 ఉన్నారు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ అందింది. చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నట్టుగా. Right. Yes, sir. So I picked up my lunch box. Okay. And while coming in the car, Great, sir. I Great, sir. had my Great, sir. to maintain the time. Special thanks from because we are 10 so TV, sir. conscious of the Special time. thanks from 10 TV. ఇప్పుడు ఇది ఉన్నారా? విమానం పెను అనుమానం అన్న అంశంపై 10 TV ఇన్ డీటెయిల్డ్ డిబేట్ మనం చూసాం. చాలా సీనియర్ ఎక్స్పర్టైజ్ ఉన్న ఎస్ఎన్ రెడ్డి గారు అలాగే సురేష్ రెడ్డి గారు చాలా అంశాలని చెప్పారు. ఖచ్చితంగా దర్యాప్తులో ఇవే తేలే అంశాలుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదం జరగటం అనేది ఇది ఒక కాల్ ఖచ్చితంగా అంటున్నారు. అలాగే ఈ విమానాశ్రయాలు ఆధునీకరణ, ఈ సుందరీకరణ వీటిపైన పెడుతున్న దృష్టి ఇంకా మెయింటెనెన్స్ పైన కొంత పెట్టాలి, కొంత కంపారిటివ్లీ తగ్గిందన్న అంశాన్ని కూడా నిపుణులు ప్రస్తావించడం అనేది ఇట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్. చూద్దాం ఏం తేలబోతుందో. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.